బీబీనగర్ మండలం మహదేవ్పూర్ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎంఆర్ఓ శ్యామ్ సుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులు. ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు మొదలయ్యాయని భువనగిరి నియోజకవర్గంలో మొదటగా మహదేవ్పూర్ గ్రామం నుండి మొదలైందని అన్నారు. రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల్లోకి నేరుగా రెవెన్యూ అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టంతో రైతులు ఇబ్బంది పడ్డారని, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేదని అన్నారు. ప్రతి రైతుకు మేలు చేసే విధంగా భూభారతి చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామాలలో ఉన్న ప్రతి సమస్యను, రైతులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గం కోసమే ఈ రెవెన్యూ సదస్సులు పెట్టినరు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మహదేవ్పూర్ గ్రామంలో మరి ఇక్కడికి రావడం మరి భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండల్ మహదేవ్పూర్ గ్రామం నుంచే ఇక్కడ ప్రసిద్ధిగాంచిన వేణుగోపాల స్వామి ఆలయం ఉన్నది. మరి ఈ భూభారతి చట్టానికి సంబంధించి రెవెన్యూ సదస్సు ఈ మహదేవ్పూర్ నుంచే మొదలు పెట్టుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఆ స్వామి కృప ఉండాలి. ఇవన్నీ రెవెన్యూ సదస్సులు జయప్రదంగా జరగాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చేసిన ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మా శివారెడ్డి, మరి అట్నే ప్రభాకర్ కానీ, ఇక్కడ మిత్రులు శ్యామ్ గౌడ్ గారు, మా పింగళరెడ్డి గారు ఇట్లా ఉన్నారు, మా సుభాష్ రెడ్డి గారు కానీ మిగతా మిత్రులు అందరూ ఉన్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడ బ్లాక్ ప్రెసిడెంట్ చెక్కుల వెంకటేష్ ఉన్నారు, బీబీనగర్ మరి నరేందర్ రెడ్డి కానీ, పెంటగౌడ్ కానీ, ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ మరి దీనికి సంబంధించిన కార్యక్రమం మీద ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు ఏదైతే ఉందో మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. మరి ప్రతి గ్రామంలో జరిగే కార్యక్రమం అధికారులే నేరుగా ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమం ఈ రెవెన్యూ సదస్సులు చేస్తున్నారు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామాలకు వచ్చి రెవెన్యూ సదస్సులు పెట్టేది. రెవెన్యూ సదస్సులు పెట్టి రైతులకు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా, వాళ్ళ పట్టాలు పాస్బుక్లలో ఎంటర్ కాకపోతే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఆ రెవెన్యూ సదస్సుల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించే కార్యక్రమం నాడు చేపట్టేది. అది గత 10 ఏళ్ళ అంతకుముందు దీన్ని ఆ పాలకులు అప్పుడు మొత్తం దాన్ని పట్టించుకోలే. కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చిండ్రు, ఆ ధరణి చట్టం అని తీసుకొచ్చి రైతులు నానా ఇబ్బంది పడ్డారు. చెప్పులు అరిగేలాగా ఆఫీసుల చుట్టూ తిరిగిండ్రు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగిండ్రు. ఒక్కొక్క దగ్గర ఇబ్బంది పడి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఓ దగ్గర ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటూ అధికారిని కూడా పెట్రోల్ పోసి మరి తను సూసైడ్ చేసుకొని అధికారి మీద కూడా తన ఆగ్రహం చాటిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. అట్లాంటి చట్టం ఉంటే కూడా రైతులు ఇబ్బంది పడుతుంటే కూడా చూసుకుంటూ కూర్చురు తప్పితే దాని గురించి మాట్లాడలే, చేయలే. సో అతిపెద్ద సమస్య గత 10 ఏళ్ళలో ఉన్నదంటే ఈ ధరణి చట్టం ఏదైతే ఉండనో మరి